బర్నీ గారు హెల్త్ పాడయింది, సారీ ఇంజూర్ అయింది అని చెప్పి సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతుంది. అసలు నిజంగానే అది నిజమా లేదా అబద్ధమా అని మీకు తెలుసుకోవాలని చాలా క్వశ్చన్స్ అయితే అందరిలో రేజ్ అయ్యి ఉంటాయి. నేను చెప్తాను అసలు నిజం ఏంటి అని అనేది. బర్నీ గారు టాస్క్ ఆడారు. ఈ రోజైతే మీరు చూసే ఉంటారు అండ్ లైవ్ చూసిన వాళ్ళు కూడా చాలామంది అసలు ఆ టాస్క్ ఏంటి అని చూసుంటారు. అదే ఒకదాని మీద ఒకటి పెట్టడం అనమాట. శ్రీజ అండ్ బర్నీ 2 టీమ్స్గా డివైడ్ అయ్యి ఆడారనమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అందరు చూసే ఉంటారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బర్నీ గారి హెల్త్ గురించి. మెయిన్గా ఆయన ఇలా పడుతున్నప్పుడు, అంటే అది ఇది పెడుతున్నప్పుడు ఇలా స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు. పడిపోయినప్పుడు ఇక్కడ సైడ్ ఉంటుంది కదండి, రిప్స్ ఉంటాయి కదా మనకి ఇక్కడ, అక్కడ మాత్రం గట్టిగా తగిలిందంట. స్విమ్మింగ్ పూల్ది ఎడ్జ్ ఉంటుంది కదా, అది గట్టిగా తగిలి అక్కడ కొంచెం పెయిన్ వస్తుంది అని అన్నారు. వెంటనే బిగ్ బాస్ వాళ్ళది ఉంటుంది కదా హెల్త్ కేర్, లోపల డాక్టర్స్ వచ్చి చూస్తూ ఉంటారు ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే. వాళ్ళు చూసారంట, లేదు ఇక్కడ అవ్వదు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేలోపు బిగ్ బాస్కి, అంటే బిగ్ బాస్ సెట్ ఎక్కడుంది, అన్నపూర్ణ స్టూడియోస్లో. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరలో ఉన్న హాస్పిటల్, మీకు హింట్ ఇదే ఇస్తున్నా అనమాట. నేను హాస్పిటల్ పేరైతే రివీల్ చేయట్లేదు. అక్కడ దగ్గరగా ఉన్న, ఇంకా సరౌండింగ్లో దగ్గరగా ఉన్న హాస్పిటల్ సెర్చ్ చేయండి, మీకే తెలిసిపోద్ది హాస్పిటల్ అని చెప్పి. ఆ హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేశారు, వెంటనే షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటి అని అంటే ఇమాన్యుయల్ కూడా లెగ్ అయితే ఇంజురీ అయ్యిందండి. కొంచెం చిన్న ఇంజురీస్ అంటే కాదు, కొంచెం పెద్దగానే అయ్యింది. ఇమాన్యుయల్ కొంచెం నడవలేక అంటే కుంటుతున్నారు, ఇంకేదో ఇట్లా స్టిక్ పట్టుకున్నారు, అలా కాదు, కొంచెం పెద్ద దెబ్బ అయితే తగిలింది. బ్లడ్ కూడా వచ్చిందంట. బర్నీ గారికి ఇలా అయింది అని చెప్పి మనం ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఎప్పుడో అప్డేట్ పెట్టేశాను, ఈరోజు పొద్దున్నే పెట్టాను. అందుకే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, మీకు ఇలాంటి అప్డేట్స్ ఏమన్నా ఉంటే ఫాస్ట్గా తెలుస్తాయి అనమాట. అంటే యూట్యూబ్ వీడియో తీసేలోపు కొంచెం లేట్ అయిపోతుంది కదా, అక్కడ నేను కొంచెం ఆపరేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయేమో అని అయితే చెప్పాను. బట్ లక్కీలీ ఆపరేషన్ చేయబడలేదంట. అంటే ఆ ఇంజురీ ఏదైతే ఉందో, ఇంజురీ అని చాలామంది చెప్తున్నారు, మీకు అర్థం కాకపోవచ్చు. దెబ్బ తగిలింది, ఆ ఎముక ఏదైతే ఉందో కొంచెం నొక్కుకునింది, దానివల్ల ఆపరేషన్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదంట. కొంచెం బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అని చెప్పారు. అక్క బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, ఇంకా బర్నీ గారు లోపలికి వస్తారా అని అంటే చెప్పలేం. ఎందుకంటే బర్నీ గారు ఫ్యాన్స్ అయితే లిటరల్లీ కోరుకుంటున్నారు లోపలికి రావాలని చెప్పి. బర్నీ గారు కూడా లోపలికి వస్తాను అని బిగ్ బాస్ టీమ్ని అడిగారంట. బిగ్ బాస్ వాళ్ళు కూడా తీసుకొచ్చే ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇంకో విషయం ఏం ఆలోచిస్తున్నారంటే, హెల్త్ బాగాలేదు కదా, లోపలికి వచ్చాక టాస్క్లు ఆడాల్సి ఉంటుంది అండ్ ఎక్కువగా గట్టిగా మాట్లాడినా కూడా ఇక్కడ నొప్పి వస్తుందంట. దాని గురించి ఆలోచించుకొని ఒక 1 వీక్ మాత్రం తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ తీసుకొచ్చినా కూడా ఎక్కువ రోజులైతే ఉండరు, ఒక 1 వీక్ అయితే ఉంటారు. బర్నీ గారు ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే ఆయన హెల్త్ ఇలా అప్సెట్ అయినందుకు మీరు చాలా బాధపడి ఉంటారు. బట్ మనం ఏం చేయలేం కదండి. హోప్ఫుల్లీ ఆయన హెల్త్ బాగైపోయి ఒక 1 వీక్ అయినా బర్నీ గారిని హౌస్లో చూడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకో అప్డేట్ ఏంటి అని అంటే, మాధురి గారికి అండ్ తనూజాకి గొడవ జరిగింది. ఏంటక్క నువ్వు చెప్పేది నిజమేనా అంటే, లైవ్లో నిజంగానే గొడవ జరిగింది. అండ్ తనూజాకి దివ్యనికితకి కూడా పెద్ద గొడవ జరిగింది. నిన్న లైవ్లో వచ్చేసి శ్రీజాకి మాధురికి జరిగిన గొడవ అయితే అబ్బో అసలు మనం చెప్పుకోలేము, అంత గొడవలు జరిగాయి. వాటి గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఈరోజు పొద్దున్న నుంచి లైవ్లో అసలు ఏం జరిగిందంటే, హౌస్ మేట్స్ అందరు నిద్రలేచారు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరెవరు ఏం పనులు చేశారు, వర్కౌట్లు చేశారు, ఎవరెవరు చేశారు, ఇదంతా నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే సోది మొత్తం తెచ్చి మీ ముందు పెట్టి ఒక గంటలు వీడియోలు చేసి సుత్తి తల్లి సోది తల్లి అని అనిపించుకోవట్లేదు. అండ్ సోది వాళ్ళు చాలామంది చేస్తున్నారు, ఒక్క కంటెంట్ పట్టుకొని 3-4 వీడియోస్ కూడా పెడుతున్నారు. మన దగ్గర అంత టైం లేదు, మీ దగ్గర కూడా చూసే వాళ్ళ దగ్గర అంత టైం లేదు. అండ్ మీ టైం కూడా నేను పాడు చేయాలని అనుకోవట్లేదు. అందుకని మన వీడియో చూసే వాళ్ళకి ఏముంటుందంటే, మెయిన్ అప్డేట్స్ ఉంటాయి అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్క వీడియోతో బిగ్ బాస్లో ఒక్క రోజులో ఏం జరిగింది అనేది మొత్తం క్లియర్ కట్గా మాట్లాడేసుకుందాం.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డీటెయిల్డ్గా ఏమైనా కింద కమెంట్ సెక్షన్ పెట్టేయండి, నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. అండ్ నేను రిప్లై ఇవ్వట్లేదు, ఇంకా పెద్ద క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ డైరెక్ట్గా డిఎం చేసేయండి, మెసేజ్ పెడితే నేను చూసుకొని ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంక సుత్తి కొద్దిసేపు పక్కన పెట్టి, నిజంగా అండి బిగ్ బాస్ రివ్యూస్ అంటే సుత్తోళ్ళే ఎక్కువైపోయి ఉన్నారు, సోది చెప్తానే ఉంటున్నారు ఈ గంటలు గంటలు. సరే, ఇప్పుడు ఏంటి మెయిన్ అప్డేట్ ఏంటనంటే, లైవ్లో దివ్య నిఖితాకి తనుజాకి గొడవ జరిగింది. ఎందుకు గొడవ జరిగింది అని అంటే, బర్నీ గారు లోపలికి వచ్చారు కదా, అందువల్ల గొడవ జరిగిందని కూడా చాలామంది చెప్పారు, నేను కూడా చూసా వాళ్ళ వీడియోలు. బట్ కాదు, అసలు ఎందుకు గొడవ జరిగిందంటే, తనుజ వచ్చి అక్కడ రితు పొద్దునే బ్రేక్ఫాస్ట్ గురించి రైస్ అక్కడ ఉంటే నా రైస్ నేను తినలేదు అని చెప్పి రితు స్టార్ట్ చేసింది. రితు స్టార్ట్ చేశాక ఇంకా తనుజ వచ్చి దివ్య నిఖిత, రేషన్ మేనేజర్ కదా తనుజ వచ్చి దివ్య నిఖితాని అడిగింది, అక్కడ రైస్ ఉండాలి కదా, మరి అది ఎవరు తిన్నారు, రితు తినలేదంట పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అని అంటే, అక్కడ ఉన్నింది ఎవరు తినలేదు, అది వేస్ట్, ఇంకా మిగిలిపోయిన రైస్ ఏమన్నా నేను తిన్నా, ఆ పాయింట్ మీద గొడవ జరిగింది. ఓకేనా? ఇద్దరు ఇంకా నువ్వెంత అంటే నువ్వెంత అని చాలా గట్టిగానే జరిగింది ఇద్దరికి, నువ్వు చూసుకోవాలి కదా రైస్ అలా ఎలా తింటావు అని అడిగింది. అప్పుడు తనుజ వచ్చి, నేనేమి ఇంతకుముందు తనుజ దివ్య నిఖితని తిట్టింది, అలాగే దివ్య నిఖిత వచ్చి నేనేమి ఇప్పుడు కొత్త రూల్స్ క్రియేట్ చేయట్లేదు, మీరు ఇంతకుముందున్న రూల్సే ఫాలో అవుతున్నారు కదా, అవును ఇంతకుముందు రైస్ మిగిలిపోతే ఎవరైనా తినొచ్చు అనే రూలే ఉన్నిందంటే, నేను నీ రూల్ ఫాలో అవ్వాలనుకోవట్లేదు దివ్య, ఎందుకు అని అంటే, రైస్ మిగిలిపోయింది అనుకో పిలవండి, పిలిచి ఎవరి ప్లేట్లో వాళ్ళది పెట్టేసేయండి, వాళ్ళు తీసుకెళ్ళి దాచుకుంటారు, అంతేగాని అందరిది కలిపి అక్కడ పెడితే ఎవరిది ఆ రైస్ ఎవరు తింటున్నారని ఎలా తెలుస్తుంది అని చెప్పి చాలా పెద్ద గొడవ జరిగింది ఇద్దరి మధ్య. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా మీకు, దివ్యల మాధురి గారు శ్రీజాకి సపోర్ట్ చేశారు టాస్క్లో. ఈరోజు టాస్క్ జరిగినప్పుడు ఒక సర్కిల్ గీశారు, ఆ సర్కిల్స్లో సర్కిల్స్ లాగుండి ఒకదాని మీద ఒకటి టవర్ లాగా పేర్చాలన్నమాట. శ్రీజ వాళ్ళ టీం వచ్చేసి ఆ సర్కిల్ ఇదైతే ఉందో ఇక్కడ కొస్సన అయితే వాళ్ళది టచ్ అయి ఉంది, ఆ టవర్ అనేది ఒకదాని మీద ఒకటి. ఇంకా బర్నీ గారి టీం వచ్చేసి ఒక సర్కిల్ హాఫ్, ఇంకో సర్కిల్ హాఫ్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చింది దివ్య నిఖిత, దివ్యల మాధురి గారు అయితే సంచాలకంగా నిర్వహించమని చెప్పారు బిగ్ బాస్. అప్పుడు డెసిషన్ చెప్పమని అడిగితే దివ్యల మాధురి గారు ఏం చెప్పారంటే, శ్రీజ వాళ్ళ టీము కరెక్ట్, ఎందుకంటే ఒక టవర్ లాగా పేర్చారు కాబట్టి కొంచెం టచ్ అయినా కూడా ఒక టవర్ అనేది పాయింట్ ఉంది కాబట్టి అని యాజ్ ఎ సంచాలకంగా మంచి డెసిషన్ తీసుకున్నారు. అసలు దివ్యల మాధురి గారు ఒక్కోసారి భలే అనిపిస్తారండి నాకు ఇలాంటి విషయాల్లోని. శ్రీజ అంటే ఆమెకు అస్సలు పడదు. శ్రీజ ఎంటర్ అయిన తర్వాత దివ్యల మాధురి గారిని నామినేట్ చేసింది, అండ్ దివ్యల మాధురి గారిని నామినేట్ చేయలేదు, కానీ నామినేట్ చెయ్యాలనుకున్న పాయింట్స్ అన్ని పెట్టి మామూలుగా తిట్టలేదు. అలా తిట్టినప్పుడు శ్రీజాకి సపోర్ట్ చేయాలని ఎవరైనా అనుకుంటారో, అనుకోరు కదా, కానీ దివ్యల మాధురి గారు అనుకుంటారు. నేను ఇప్పుడు దివ్యల మాధురి గారి గురించి ఎందుకు ఇంత డప్పు కొడుతున్నాననే కదా మీ డౌట్. ఎందుకంటే మా అమ్మ సింపుల్గా ఇంట్లో నుంచి తరివేస్తాను గైస్, హైదరాబాద్లోనే ఉండి జాబ్ చేసుకో, ఇంటికి కానీ వస్తే కాలేర కొడతా అంటుంది. ఎందుకు మా నన్ను అడిగితే, దివ్యల మాధురి గారిని తిడుతుందో వీడియోలో, అసలు నీకు ఎవరు చెప్పారు దివ్యల మాధురి గారిని తిట్టమని, ముఖం బగులుద్ది అంది. నాకు అర్థం కాక అడుగుతా, దివ్యల మాధురి గారు బిగ్ బాస్ హౌస్లో ఏం చేస్తే అదే కదా నేను చెప్పేది, ఏమన్నా అతి చేసి చెప్తున్నానా? దివ్యల మాధురి గారిని తిడితే అంట నా కాలు చేతులు కట్టేసి మూటగట్టి బయటపడేసేద్దంట గైస్. మీరే చెప్పండి కొంచెం కింద కమెంట్ సెక్షన్లో ప్లీజ్, నా కోసమైనా కమెంట్స్ పెట్టండి, మా అమ్మకి చెప్పండి ఏది కరెక్ట్ అయితే అదే మాట్లాడుతుందని చెప్పండి. కామెంట్ సెక్షన్లో ఇంగ్లీష్లో పెట్టకండి, మా అమ్మకి ఇంగ్లీష్ రాదు, ఇప్పుడు ఇంగ్లీష్ రాదన్నానైనా తిట్టద్ది, తెలుగులో పెట్టండి గైస్ ప్లీజ్ గైస్. మీ నుంచి ఇది ఒక్కటే నాకు కావాల్సింది, రిక్వెస్ట్ చేస్తున్నా, తెలుగులో కమెంట్స్ పెట్టి. నేను దివ్యల మాధురి గారిని తిట్టట్లేదని చెప్పి కమెంట్లు పెట్టి, మా అమ్మ చంపేసేలాగా ఉంది నన్ను. ఈ విషయం అసలు ఎందుకు చెప్పాను అంటే, అది మా అమ్మ తిట్టే విషయం కాదు, దాని ముందు విషయము, దివ్యల మాధురి గారు శ్రీజాకి టీంకి సపోర్ట్ చేశారు, అండ్ బర్నీ గారి టీంలో ఎవరున్నారంటే తనుజ ఉంది, తనుజాకి సపోర్ట్ చేయలేదు, అంటే బర్నీ గారికి సపోర్ట్ చేయలేదు అని చెప్పి దివ్యల మాధురి గారు చపాతీలు వేసుకుంటూ ఉంటే అప్పుడు తనుజ కావాలని గొడవ పెట్టుకున్నట్టు దివ్యల మాధురి గారితో పెట్టుకునింది. దివ్యల మాధురి గారు ఏమన్నారంటే, నువ్వు కావాలనే గొడవ పెట్టుకుంటున్నావు, ఏదో మనసులో పెట్టుకొని ఇంకో దగ్గర వచ్చి చూపిస్తున్నావు అని చెప్పి, ఇద్దరు నువ్వు ఎంత అంటే నువ్వు చెప్పింది నేను వినాలా తనుజ, నువ్వేదంటే అది నేను నీ వెనకాల వస్తూ ఉండాలా, నాకంటూ ఇంకేం మానవత్వం ఏం ఉండదా అని చెప్పి దివ్యల మాధురి గారు అన్నారు. తనుజ కూడా నేను ఏది చెప్తే మీరు అది చెయ్యని నేను చెప్పట్లేదు కదా అన్నట్టు, ఎందుకు అరుస్తున్నావు నా మీద, నువ్వు అసలు ఎవరు నా మీద అరవడానికని దివ్యల మాధురి గారు అయితే గట్టిగా వేసుకున్నారు. కాకపోతే ఇది
హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటారు కదా, అలాగే జరిగిందండి. నిజంగా ఏమనుకున్నా అంటే ఇంక దివ్యల మాదిరి గారికి తనుజాకి గొడవ అయిపోయింది, ఇంకిద్దరు మాట్లాడుకోరులే, అబ్బాయి ఇంక బర్నీ గారు కూడా లోపలే ఉన్నారు కదా ప్రజెంట్, బర్నీ మళ్ళీ తనుజ క్లోజ్ అవుతారని. ఆహా, మళ్ళీ తనుజ పోయి బయట కూర్చొనింది, వర్షం పడతా ఉంది, ఈవేమో సోఫా బయట గార్డెన్ ఏరియా ఉంటుంది అక్కడ కూర్చొని ఉంటే, పోయి దివ్యల మాదిరి పోయి పక్కన కూర్చొని ఏమంటుంది తెలుసా, ఈ ట్విస్ట్లు ఏందో నాకు అర్థం కావడం లేదు. మన ఇద్దరిని అందరు కలిసి హౌస్లో విడదీయాలనుకుంటున్నారు, మన ఇద్దరం క్లోజ్గా ఉండేది ఎవరికి నచ్చట్లేదు అంటుంది. నాకు బుర్ర పొయ్యింది అసలు. ఏం జరుగుతుంది? ఇప్పుడే కదా హౌస్ కిచెన్లో తిట్టుకున్నారు, బయట గార్డెన్లోకి వచ్చి కూర్చొని ప్రశాంతంగా అమ్మ కూతుళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటారు కదా, సేమ్ అలాగే చెప్పుకుంటున్నారండి. నాకైతే చూసి లిటరల్లీ అసలు షాక్ కాదు, పిచ్చొచ్చింది, నిజంగా పిచ్చొచ్చింది నాకు. ఇంకా ఫైనల్లీ శ్రీజ దగ్గరకు వస్తే ఏంటంటే, శ్రీజ హౌస్లో కన్ఫర్మ్ కంటెస్టెంట్ అయితే అయిపోయింది. కన్ఫర్మ్ కంటెస్టెంట్ అయిపోయింది కదా, ఇంకేమైనా రైవల్రీ జరిగాయా అని అంటే, రేపు దివ్యల మాదిరి గారితో గట్టిగా గొడవ ఉండబోతుందంట. ఎందుకు చెప్తున్నానంటే, శ్రీజ ఎప్పుడైతే అడుగు పెట్టిందో బిగ్ బాస్ హౌస్లో, మళ్ళీ గొడవలు కూడా అని చెప్పుకోకూడదు, బిగ్ బాస్ హౌస్ని తగలబెడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మాయి మాట్లాడే పాయింట్స్ అలాగే పెట్టద్ది, ఏదైనా టప్ప 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 పెట్టద్ది. టప్ప టప్ప పెట్టినప్పుడు ఇంకా పక్కన వాళ్ళు కూడా అలాగే రేజ్ అవుతారు కదా. అలాగే మనకి ఎంటర్టైన్మెంట్ రావాలి అని అంటే దివ్యల మాదిరి గారు అయితే ఎలిమినేట్ అవ్వకూడదు. ఎందుకు చెప్తున్నా అంటే, శ్రీజ హౌస్లో ఉండి దివ్యల మాదిరి గారు కూడా ఉంటేనే మనకు కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది, ఫన్ జనరేట్ అవుతుంది. ఫన్ అంటే వాళ్ళిద్దరు ఫన్నుకుంటారని కాదు, అక్కడ గొడవలు అనేవి జనరేట్ అవుతాయి, అవి చూసి మనకి ఫన్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఆమె హౌస్లోనే ఉంటేనే మనందరికీ కూడా మంచిది. ఎందుకంటే దివ్యల మాదిరి లాంటి కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోయారనుకోండి, మనకి ఇంక ఏం ఉండదు, సప్పిడి కూడదు అన్నట్టు ఉంటుంది. నిజం చెప్పాలని అంటే ఇంకా కూర ఏం ఉండదండి, ఆ స్పైసీనెస్. ఇంకా తనుజాని పెట్టుకోవాల్సిందే ఆమె. తనుజ అంటే ఇప్పుడు శ్రీజ వచ్చింది కదా, శ్రీజ వచ్చి ఇంకా తనుజతో గొడవ పెట్టుకోవాల్సింది, వీళ్ళిద్దరు గొడవ చూడాల్సిందే కానీ కాదు. నాకైతే దివ్యల మాదిరి గారు ఉండాలి అనిపిస్తుంది. ఇప్పుడు శ్రీజ వచ్చినప్పుడు రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది కదా, ఆ అమ్మాయి కూడా ఉండుంటే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంటుంది అని నాకు ఫస్ట్ నుంచి చూడాలని అది ఒక కోరిక అనమాట. బట్ ఏం చేయలేం, రమ్య మోక్ష అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఎవరు? దివ్యల మాదిరి గారు. శ్రీజాకి దివ్యల మాదిరి గారికి బాండ్కి ఎలా ఉండబోతుందో అనేది చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఈ రోజైతే ఇంకా మొత్తం జరిగింది అదే అండి. శ్రీజ వచ్చింది అండ్ బర్నీ గారు కూడా వచ్చారు, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి సజెషన్స్ లాగా నామినేషన్స్ చేయమని చెప్పారు. హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ చెప్పారు, అవి నేను మీకు చెప్తాను. దివ్య నిఖిత అయితే బర్నీ గారిని నామినేట్ చేసింది. అక్క నిజంగా నామినేట్ చేసా? అవును నిజమే, నామినేట్ చేసింది. దివ్య నిఖిత బర్నీ గారిని అయితే నామినేట్ చేసింది. ఎందుకంటే మంచితనం ఎక్కువైపోతుందంట, అందరినీ నమ్ముతారంట. ఆ మంచితనం కానీ కొద్దిసేపు పక్కన పెడితే మీరు టాప్ 5లో ఉండేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నామినేట్ చేసింది. దాని తర్వాత ఇమాన్యుల్ వచ్చి శ్రీజాన్ నామినేట్ చేశారు. ఇదే నేను ఇంతకుముందు చెప్పినట్టు, నువ్వు ఏదన్నా ఒక గొడవ పడినప్పుడు ఆ పాయింట్ని ల్యాగ్ చేస్తావు, ఎక్కడ స్టాప్ చేయాలో నీకు తెలీదు, ఆ స్టాప్ చేసే విధానం నువ్వు నేర్చుకుంటే నువ్వు మంచి కంటెస్టెంట్ అవుతావు, నువ్వు ఒక చెప్పుకోదగిన కంటెస్టెంట్ అని చెప్పి సజెషన్ ఇచ్చి నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ఏంటంటే ఒక సజెషన్ ఇవ్వాలన్నమాట, సజెషన్ ఇచ్చి నామినేషన్స్లో పెట్టడం. నాకు తెలిసి ఇది ఎందుకు జరుపుతున్నారు అని అంటే, శ్రీజాని బర్నీ గారిని ఇద్దరిని నామినేషన్స్లో పెట్టి ఓటింగ్ జరుపుతారనమాట. ఓటింగ్ జరిపి దాని తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరికి ఓట్స్ ఎక్కువ వస్తే వాళ్ళని హౌస్లో ఉంచుదామని బిగ్ బాస్ వాళ్ళ ప్లాన్. బట్ ఇక్కడ ఏమైంది, బర్నీ గారి హెల్త్ అయితే అప్సెట్ అయిపోయింది, ఆయన అయితే మళ్ళీ వచ్చే సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ లేరు. అందుకని చెప్పి ఇక్కడ ఇంకో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, బర్నీ గారి ప్లేస్లో మనీష్ ఉన్నారు కదా, ఆయన్నైనా లేదా ప్రియానైనా హౌస్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట. ప్రయత్నాలు అని అంటే ఇంకా కన్ఫామే, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మళ్ళీ వైల్డ్ కార్డ్ రాబోతున్నారు. ఈ సీజన్ దరిద్రం ఏంటంటే, బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో అని చెప్పుకోవాలా అని అంటే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి వారం ఎవరో ఒకరు బయట నుంచి లోపలికి వస్తే బయట ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని వాళ్ళు చెప్పకనే చెప్పేస్తున్నారు. అప్పుడు ఆయుష వచ్చి మొత్తం అంతా లీక్ చేసేసింది. ఫస్ట్ దివ్య నిఖిత వచ్చింది, దివ్య నిఖిత కూడా అలాగే లీక్ చేసింది. ఇంక ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు కూడా ఇంకా శ్రీజ ఎంతో కొంత మాట్లాడుతుంది, మళ్ళీ ప్రియా వాళ్ళు వస్తే మళ్ళీ ప్రియా వాళ్ళు కూడా మాట్లాడతారు. బిగ్ బాస్ స్ట్రాటజీ ఇదేనేమోనండి, ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఎలాగోలా వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తానే ఉన్నాడు. ఇది స్క్రిప్టెడ్ కాక ఇంకేమంటారు చెప్పండి.
రాము బర్నీని నామినేట్ చేశారు. ఎందుకనంటే ఏదన్నా ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే బర్నీ గారు ఒప్పుకోరంట. ఒప్పుకోవడం అంటే ఆయన తప్పు లేకపోయినా కూడా కొన్నిసార్లు ఒప్పేసుకుంటారు మీరు. అలా ఒప్పుకోకుండా మీరు పాయింట్ మీద డిఫెండ్ చేసుకుంటే నాగార్జున సార్ చెప్పినట్టు బాగుంటుంది, మీరు మంచి కంటెస్టెంట్ అని చెప్పి రాము కూడా పాజిటివ్ వేలోనే నామినేషన్స్ అయితే జరిగాయి. డీమాన్ పవన్ కూడా బర్నీ గారు నామినేట్ చేశారు. డీమాన్ పవన్కి చాలా పాయింట్స్ ఉన్నాయంట. ట్రస్ట్ అనేది పోగొట్టుకున్నాడంట ఎవరి దగ్గర, బర్నీ గారి దగ్గర. ఎందుకంటే ఒక టాస్క్లో ఆయనకి సపోర్ట్ చేస్తానని చెప్పి సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే మీరు నన్ను నామినేట్ చేయమని చెప్పారు, మళ్ళీ రివెంజ్ నామినేషన్స్లో చేశారు. అంటే ఆయన్ని నామినేట్ చేయమని చెప్పారంట ముందే. సరేలే అన్నే కదా నామినేట్ చేద్దామని డీమాన్ పవన్ అనుకుంటే మళ్ళీ వచ్చి రివెంజ్ నామినేషన్ అంటే వెంటనే తిరిగి నామినేట్ చేశారంట. ఆ విషయం నచ్చలేదు నాకు. ఎందుకో 3 విషయాల్లో మీ మీద నాకు ట్రస్ట్ పోయింది, ఇంకొస్తుందో లేదో కూడా తెలియదు, మిమ్మల్ని ఒక అన్నలాగా అనుకున్నాను నేను అని. ఇక్కడ డీమాన్ పవన్ పేరు వచ్చింది కాబట్టి డీమాన్ పవన్ గురించి చెప్పుకోవాలి. ఈరోజు జరిగిన టాస్క్లో అబ్బబ్బబ్బా అసలు ఏమన్నా ఆడా ఈ మనిషి. ఎలా అంటే జస్ట్ ఆడుతున్నాడు, సైలెంట్గా ఉండిపోతున్నాడండి. అంటే ఎచ్చులు చెప్పుకోవట్లా, డబ్బా కొట్టుకోవట్లా. మన పని మనం చేసామా, మన 100% మనం ఇచ్చామా, దాని తర్వాత మన పని మనం చూసుకున్నామా అని. గౌరవ్ అలా కాదు, చేసేది ఎంత అయితే ఎచ్చులు ఎంత నిజంగా అట్ట చెప్పుకుంటున్నాడు. ఎందుకు చెప్పుకుంటున్నాడో కూడా అర్థం కాదు నాకు గౌరవ్ గురించి అయితే. ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాదు మనకు ఫస్ట్ బేసిక్గా. కానీ ఎందుకు టెచ్చులు చెప్పుకుంటాడో కూడా అర్థం కాదు. లిటరల్లీ డీమాన్ పవన్ గౌరవ్ని అండ్ నిఖిల్ని ఇద్దరిని ఆపాడండి. ఎంత బలం ఉందో అసలు నిజంగా. వీళ్ళిద్దరు గౌరవ్ ఏవో జస్ట్ ఊరికి అట్ట అన్నందుకు నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, ఇంత బలం అంత బలం అంటాడు. మళ్ళీ పొద్దున్నే వర్కౌట్లు చేస్తాడు. అబ్బా ఏందో డీమాన్ పవన్ అయితే 100% మెచ్చుకోవాల్సిన విషయం. అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు. నాకు స్టార్టింగ్ డీమాన్ పవన్ హౌస్లోకి వచ్చినప్పుడు కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. బట్ ఇప్పుడు ఆ అబ్బాయి ఆడే విధానం చూస్తూ ఉంటే ఆ అన్న చాలా బాగా ఆడుతున్నాడండి. అసలు నిజంగా భలే ఆడుతున్నాడు. కాకపోతే ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే 500 విషయం. ఏంటక్క 500 బిగ్ బాస్లో డబ్బులు ఎక్కడ ఉన్నాయా అంటే అదే మొన్న తగలబెట్టారు చూడండి టాస్క్, ఒకటి దరిద్రపు కొట్టు టాస్క్. అది నిజం చెప్పాలంటే ఆ టాస్క్లో రిత్తు 500 రూపాయలు ఇవ్వలేదంట డీమాన్కి. అది పట్టుకొని ఇంకా చూడండి హస్బెండ్ అండ్ వైఫ్ కొట్టుకుంటారు కదా లిటరల్లీ, అలా కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఇది పెద్ద నెగిటివ్. రితుకు కూడా ఈ వీక్ అయితే చాలా పాజిటివ్ అయ్యింది, కానీ ఈ విషయంలో నెగిటివ్ అయిపోతుంది. రితు డేంజర్ జోన్లో ఉంది ప్రస్తుతానికి. ఓటింగ్ అనేది కొంచెం డేంజర్ జోన్లో ఉంది. ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు. రితుకి ఈ వీక్ అయితే పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా డీమాన్ వీళ్ళిద్దరు ఈ విషయం 500 విషయం ఏదైతే ఉందో దానివల్ల అయితే నెగిటివ్ అవుతున్నారు. ఇది ఒక్క విషయం లేకపోతే ఇద్దరు సూపర్ ఆడుతున్నారు. కొంచెం డేంజర్ జోన్లో అయితే ఉంది టాప్ 2లో, కానీ ఆటోమేటిక్గా పడిపోతే డీమాన్ అనేది నామినేషన్స్లో లేదు కాబట్టి రితు సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ కళ్యాణ్ దమ్ము శ్రీజన్ చేశాడు. సేమ్ నువ్వు ఆర్గ్యుమెంట్స్లో ఎక్కడ స్టాప్ చేయాలో పాయింట్ అలా లెర్న్ వే టు స్టాప్ అని చెప్పి చేశాడు. దాని తర్వాత సంజన బర్నీ గారిని చేసింది. సాక్రిఫైస్ చేశారు మీరు, ఇమ్ముని నన్ను సాక్రిఫైస్ చేశారని చెప్పి కొంచెం మాట్లాడింది. సరే వీళ్ళు నామినేషన్స్ అందరు చూసుకుంటే ఇద్దరికి ఈక్వల్గానే ఆల్మోస్ట్ శ్రీజాకి ఎంత వచ్చే, బర్నీకి కూడా అంతే. ఈ పక్క వాళ్ళు ఈ పక్కకి, ఆ పక్క వాళ్ళు ఆ పక్క నామినేషన్స్ అయితే జరిపారు. దాని తర్వాత జరిగింది ఈ టాస్క్ని ముందు ఏదైతే మాట్లాడానో అది ఈ టాస్క్ జరిగింది. టాస్క్లో అసలు శ్రీజ పోరాడిందండి. ఆ అమ్మాయి ఒక్కటే అమ్మాయి, మిగతా అందరు అబ్బాయిలు, కానీ చాలా బాగా అసలు ఫైట్ చేసింది. ఆ అమ్మాయి కట్అవుట్కి ఆ అమ్మాయి ఫైట్ చేసిన దానికి అసలు సంబంధమే లేదు. చాలా బాగా ఆడింది. కాకపోతే ఆ నోరు ఏదైతే ఉంటుందో మాట్లాడే విధానం పాయింట్స్ కరెక్ట్గా పెడుతుంది, కానీ ఆ వే ఆఫ్ టోన్ ఉంటుంది కదా అది మార్చుకుంటే మాత్రం మంచి కంటెస్టెంట్ అంటే టాప్ 5లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి శ్రీజాకి. అండ్ శ్రీజ ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తూ ఉంటే నాకు తెలుసు నువ్వు శ్రీజ గురించి ఒక్క నెగిటివ్ మాట్లాడినా కూడా ఇంక మీరు తిట్టడానికి రెడీగా ఉంటారు కింద, నాకు తెలుసు. కాకపోతే ఏం చేయలేము కదా. శ్రీజ లోపల గేమ్ ఎలా ఆడితే అలా చెప్తాను. పాజిటివ్ ఉంటే పాజిటివ్ మాట్లాడితే, నెగిటివ్ ఉంటే నెగిటివ్ మాట్లాడతా. ఎవ్రీ కంటెస్టెంట్ గురించి అదే. ఇంకా లాస్ట్ అండ్ చివరిగా ఓటింగ్ అనాలిసిస్ చెప్పేస్తా, టప్ప చెప్పేస్తా. ప్రస్తుతానికి 2 డేస్లో ఓటింగ్ ఎవరికి ఎక్కువగా ఉంది అని అంటే ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది, సెకండ్ ప్లేస్లో వచ్చి కళ్యాణ్. అక్క శ్రీజ వాళ్ళు ఎంటర్ అయ్యారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి అని అంటే శ్రీజాకి బర్నీ గారికి సపరేట్గా పెడతారండి ఓటింగ్. ప్రస్తుతానికి అనఫిషియల్ పోల్స్లో చూసుకుంటే మనకి ఏంటంటే వీళ్ళిద్దరు టాప్ 1 టాప్ 2 వచ్చి కళ్యాణ్. ఫస్ట్ టాప్ 1 తనుజ, టాప్ 2 కళ్యాణ్ ఉన్నారు. టాప్ 3లో డీమాన్ పవన్ ఉన్నారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. డీమాన్ పవన్ టాప్ 3లో ఉన్నారు. అండ్ సంజన గారికి రితుకి సేమ్ టైప్ ఆఫ్ ఓట్స్ అయితే పోల్ అవుతున్నాయి ప్రస్తుతానికి.
టాప్ డౌన్లో ఉండేది ఎవరనంటే ప్రస్తుతానికి గౌరవ్ ఉన్నారండి. నాకు తెలిసినంత విషయంలో గౌరవ్ కానీ దివ్యల్ మాదిరి గారు కానీ ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ దివ్యల్ మాదిరి గారు అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు బయట క్యాంపెయిన్స్ కూడా రన్ చేస్తున్నారంట ఎలిమినేషన్ గురించి. అంటే ఎలిమినేట్ అవ్వాలని క్యాంపెయిన్స్ కాదు, నామినేషన్స్లో ఉంది ఓటు వెయ్యండి అని చెప్పి క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారంట. కాబట్టి దివ్యల్ మాదిరి గారు ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. నాకు తెలిసి గౌరవ్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, మెయిన్ ప్రాబ్లం. పాయింట్స్ క్యూట్గా పెడతాడు కానీ మనకు అర్థం కావు ఆయన పెట్టినా కూడా. అదే మెయిన్ డిసడ్వాంటేజ్. ఫ్లోరా సైనిక్ గారు కానీ గౌరవ్ కానీ. ఇప్పుడు ఏంటంటే గౌరవ్ అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఇది ఓటింగ్ అనాలిసిస్. దీని గురించి సపరేట్గా ఒక వీడియో తీద్దాం అనుకున్నా కానీ దాని గురించి మళ్ళీ ఎందుకులే అని అనుకున్నా. పక్కాగా ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని అనే విషయం ఫ్రైడే చేస్తా. ఆ ఫ్రైడే పొద్దున్నే మీకైతే అప్డేట్ వచ్చేస్తుంది. నేను మాట్లాడిన పాయింట్స్ మీకు కరెక్ట్ అని అనిపిస్తే కానీ కింద ఓకే అని పెట్టండి. లేదు ఈ పాయింట్ నువ్వు మిస్ చేసావు, ఈ పాయింట్ గురించి నువ్వు మాట్లాడిన పాయింట్ తప్పు అని మీకు ఏమనిపించినా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను ఓకే అని అనుకుంటే తీసుకుంటాను. అంటే మీరు చెప్పింది కరెక్ట్ అంటే నేను తీసుకొని నా పద్ధతి మార్చుకోవడానికి ట్రై చేస్తాను. లేదు మీరు చెప్పే తప్పు అక్కడ జరిగింది వేరేది ఉంటే నేను దాన్ని మళ్ళీ డిఫెండ్ చేసుకోను. అంటే ఏంటక్క నువ్వేనా బిగ్ బాస్లో ఉన్నావు మాతో డిఫెండ్ చేసుకోవడానికి అంటే కాదు చెప్తాను అసలు ఏం జరిగింది అనేది అయితే చెప్తాను. ఇంకోటి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది బంగాతల్లి రివ్యూస్ అని, అది కూడా ఫాలో అయిపోండి. లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. ఇంకా నా వీడియో ఎలా ఉందో దాని గురించి కూడా కింద కమెంట్ చేయండి. మీ ఇంట్లో అమ్మాయి అనుకొని నాకైతే సపోర్ట్ చేయండి, ఓకేనా? ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లా మీ బంగాతల్లి.